నమస్తే వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భువనేశ్వరి తన తండ్రి చనిపోవాలని క్షుద్ర పూజలు చేసింది. లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు. టీడీపీ నిరాహార దీక్షలో స్పీచ్ తో అదరగొట్టిన బుడ్డోడు. మిర్యాలగూడలో రాశి కన్నా సందడి. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నేతలు నిరసనలు ఆందోళనలు చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తన భర్తకు బయటకు రావాలని నారా భువనేశ్వరి పూజలు దీక్షలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరిపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కోసం ఇంతగా ఆరాటపడుతున్నావని, అదే నీ తండ్రిని ఎప్పుడైనా పలకరించావా అని విమర్శించారు. తన పిల్లల కోసం ఆయన పరితపించారు. ఏ ఒక్కరూ ఆయనను పట్టించుకోలేదన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్ర పూజలు చేసిందంటూ భువనేశ్వరిపై లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన స్వయంగా చెప్పారు, ఆయన శిక్ష అనుభవించాల్సిందే. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడికి కడుపును పుట్టినటువంటి బిడ్డను నేను. ఇతను అవినీతి పరుడు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు. మీ లక్షల కోట్లు ఎక్కడి నుంచి? ఏది మన విష్ణుప్రియ హోటల్ దగ్గర నుంచి, నీ పేరుతో పెట్టిన భువనేశ్వరి కార్బైడ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా చెన్నైలో ఉండేటువంటి ఆస్తులు, కర్ణాటకలో ఉండేటువంటి ఆస్తులు, బాలాయపల్లి దగ్గర ఉండేటువంటి 800 ఎకరాల పొలాలు, హైటెక్ సిటీ దగ్గర ఆ పేరు పెట్టి అమ్మన్నమ్మ పేరుతో కూడా పాపం ఏమీ లేనటువంటి ఆ పేదరాలి పేరుతో కూడా 40-50 లక్షల ఆస్తులు కొని మళ్ళా నీ కొడుక్కే రాయించావే నువ్వు. అది తెలియగా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా నీ పేరుతో నీ కొడుకు పేరుతో కొనేటట్టు అతి తెలివిగా చేసుకున్నావే. ఇదంతా అవినీతి కాదమ్మా? ఇప్పుడు అమరావతిలో చేసింది ఏంటమ్మా పెద్ద అవినీతి కాదా? ఇక దాన్ని మించి ఇప్పుడు ఈరోజు దొరికిపోయిన దొంగగా ఈ స్కిల్ స్కామ్ ఏంటి, ఎన్ని స్కాములు రెడీగా ఉన్నాయో, ఈ అలైన్మెంట్ స్కామ్ కానివ్వండి, ఫైబర్ నెట్ స్కామ్ కానీ, నీ కొడుకు ఎంత అవినీతి. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సత్యమేవ జయతే పేరుతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జైలులో చంద్రబాబు, రాజమండ్రిలోని క్వారీ సెంటర్ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరాహార దీక్షలో కూర్చున్నారు. రాజమండ్రిలో దీక్ష చేపడితే ముందు భువనేశ్వరి అక్కడ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి నిరాహార దీక్షలో చంద్రబాబుకు మద్దతుగా ఓ బుడ్డోడు తన స్పీచ్ తో ఆదరకొట్టాడు. తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేసిన అలుపెరగని నాయకుడు చంద్రబాబు నాయుడని, ఆర్థికంగా రాజకీయంగా ముందు చూపుకు ఉన్న కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రన్న తాతను అరెస్ట్ చేసింది 5 కోట్ల ఆంధ్ర ప్రజల భాషాయుతను అని సైకో జగన్ అంటూ విమర్శించారు. ప్రస్తుతం ఈ బుడ్డోడి స్పీచ్ టీడీపీ శ్రేణులను ఆకట్టుకుంటుంది. One
సినీ నటి రాశిఖన్నా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశిఖన్నాను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. సిఎంఆర్ లాంటి పెద్ద బ్రాండ్ కలిగిన షోరూం మిర్యాలగూడలో ప్రారంభం కావడం సంతోషంగా ఉందని రాశిఖన్నా తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా సిఎంఆర్ భారీ ఆఫర్లు ప్రకటించడంతో కొనుగోలుదారులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, స్థానిక నేతలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. Shopping experience for all of them. So please come and and I'm very happy to be here. Thank you. సిఎంఆర్ మాల్ మనందరికీ తెలుసు. సిఎంఆర్ షాపింగ్ మాల్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. చాలా క్వాలిటీతో నాణ్యమైనటువంటి క్వాలిటీ ధరలతో ఉండేటువంటి మంచి షాపింగ్ మాల్ ఏదైనా ఉంది అంటే అందులో ది బెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేట్ షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్. సో అది ఈరోజు మిర్యాలగూడలో లాంచింగ్ జరుగుతూ ఉంది. దాని సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి పలు రంగాల్లో రాణిస్తూ విజయం సాధించి ఎన్నో పదవులు, ఉద్యోగాలు పొందిన ప్రముఖులను హైమా నేత్రాలయం, హైమా హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత డాక్టర్ ప్రసాద్ సన్మానించారు. అన్నవరం దేవస్థానం బోర్డు మెంబర్ దోమాడ సుందరం, ఉప్పాడ కొత్తపల్లి ఎంపీడీఓ వెంకటనారాయణ, అరకు ఎంఆర్ఓ అడప వేణుగోపాల్, పిఆర్టీయు పాయకరావుపేట మండల అధ్యక్షులు ప్రకాష్, పిఆర్టీయు పాయకరావుపేట మండల జనరల్ సెక్రటరీ పి హరికృష్ణ, పిఆర్టీయు ఎస్ రాయవరం మండలం అధ్యక్షులు వీరభద్రంలను పూలమాలలతో, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త వంకా శ్రీను, మారుతి డయాగ్నోస్టిక్ అధినేత ఆదిత్య, 6వ వార్డు సభ్యులు మందపాటి సూర్యనారాయణమూర్తి, 4వ వార్డు సభ్యులు దాసరి వీరభద్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. ముఖ్యమైన వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని కొంచెం ఈ లిటిగేషన్లు, ఈ గొడవలు ఇలాంటివి కాకుండా ఇలాంటి ఉన్నత పదవులైన వ్యక్తుల గురించి కూడా మన పాయకరావుపేటలో ఉన్నారు అని బయటికి తెలియాలి అనే ఒక భావంతో ఏ కార్యక్రమం చేసిన ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేసుకుంటామండి. దీంట్లో ముఖ్యంగా మా పిఆర్టీయూ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడు. మా సంస్థలో ఏ కార్యక్రమం చేసినా మాకు ముందు వెనక అన్ని కార్యక్రమాలు ఆయన నుండి నాకు ఎన్నో సహకారాలు అందిస్తూ ఉంటారు. నేను హాస్పిటల్లో బిజీగా ఉండిపోయినా సరే నమో దేవి సరస్వతి వాజే ఖడ్వాజనేపతి ధీనామదే చుషాణా ప్రసాచే శంఖమాన్ భోపాచముషగే శృణోత్ దోమర సుందరగర్ సేవా బృహస్పతి ధ్రువం దేరశ్చాగ్నశ్చ సంధాయతాం ధ్రువం శ్రీ రమాశ్రీయ వేరవేంకట సత్యనారాయణ స్వామినే నమః. ఓం తత్సంయోరాహణే ఘాతం విజ్ఞాయ ఘాతం విజ్ఞపదే దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానిషేభ్యః భూతం జగాదిరేషం తన్నో శుభే అశిషపుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. యమానో సమస్యమానో దివిదేవా దివిదేవా గణానాం గణపతి 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 నమామహే కవిం కవిం కవీణ గణపతి గణపతి హవామహే కవిం కవీణ అవతిని గణా హవామహే కవిం కవిం హవామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిం హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవిం కవీనాం. ఇలాంటి చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన సర్వీస్ ఓరియంటెడ్గా నాకు కూడా ఎన్నోసార్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఏదైనా సరే నాకు ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి సలహాలు చెప్పేవాడు. అలాంటి వ్యక్తి కూడా ప్రమోషన్ నుంచి ఎండిఓగా ఉప్పాడ కొత్తపల్లికి కాకినాడ జిల్లాకి వెళ్ళడం నాకు ఎంతో ఆనందదాయకం. అలాగే మన పిఆర్టీ ఇంకో ప్రెసిడెంట్ మన వీరభద్రరావు గారు, ఎస్రాయవరం మండలం, ఆయన కూడా మాకు ఎంతో అభిమానం. అలాగే మా వేణు గారు, అరకు ఎంఆర్ఓ గారు, మనందరం ఇక్కడ కలుసుకోవడం కుటుంబ పరంగా మనం ఉండాలి. మనం పైగా మనం ఎక్కడికి వెళ్ళినా మన
మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సత్యనారాయణ మూర్తికి నోటీసులు అందజేశారు. 41A, 41B సెక్షన్ల కింద పోలీసులు నోటీసులు తయారు చేశారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు పంపేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సార్ కొంచెం జనంలో ఉంటే మనం మాట్లాడతారు సార్. కొద్దిగా ట్రాఫిక్ లీడ్ చేసుకుంటున్నాను సార్. బయట ఇంత ముందు ఉన్నాను ముందు బంగానే ఇప్పుడు మనం బలి కళ్ళ కూర్చోడం బాగా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో నారా లోకేష్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. లోథీ రోడ్లో టెంట్ వేసుకుని టీడీపీ నేతలతో కలిసి లోకేష్ ఉదయం దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఏపీలో జగన్ ఫ్యాక్షన్ పాలన సాగిస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించి 23 రోజులుగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, జగన్ ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా దీక్ష చేపట్టినట్లు చెప్పారు లోకేష్. ఆనాడు సైబరాబాద్ గాని, అమరావతి గాని, విశాఖపట్నం గాని, అటు రాయలసీమలో అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన మంచి పనుల కోసమే ఈ రోజు ఈ సైకో జగన్ ఆయన్ని జైలుకు పంపిస్తాం జరిగింది. గత 24 రోజులుగా శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ రోడ్డుపైకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తాం జరిగింది. మొన్న మోట మోగిద్దామన్న కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున సామాన్యులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తాం జరిగింది. మొన్న మేము పొలిటికల్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాం. దాంట్లో భువనేశ్వరి అమ్మగారు,
చాలా స్పష్టంగా అక్టోబర్ 2వ తారీఖు నాడు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నేడు గాంధీ జయంతి వేళ నారా భువనేశ్వరి రాజమండ్రిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం 5 గంటలకు ఆమె నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టు తమ కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురి చేసిందన్నారు. చంద్రబాబు, తాను, లోకేష్, బ్రాహ్మణి నలుగురం 4 దిక్కులుగా అయిపోయామని ఆవేదన వెలుబుచ్చారు. పబ్లిక్ మీటింగుల్లో, రాజకీయ సభల్లో ప్రసంగించడం నాకు అలవాటు లేదు. కానీ ప్రజలంతా నా వెంట ఉన్నారన్న ధైర్యం నాకుంది. కుటుంబానికి కూడా కొంచెం సమయం కేటాయించండి అని ఒకప్పుడు చంద్రబాబు నాయుడిని నిలదీసేదాన్ని. ఇవాళ చెబుతున్నాను, నా ఆయుష్ కూడా పోసుకొని ఆయన జీవించాలి. ఇంకా ప్రజాసేవ చేయాలనేదే నా ఆకాంక్ష. సత్యమేవ జయతే, అహింసా నినాదాలను నేను నమ్ముతాను. ఆ సత్యం కోసమే నేను ఇవాళ దీక్షలో పాల్గొన్నానని అన్నారు. ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ఆయన పార్టీ ముందుకు తీసుకెళ్లారు. ఆయన కూడా ప్రజల కోసమే బ్రతికారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు అని వాళ్ళకి ఏం తీసుకొద్దాం, అది తీసుకొస్తే ఎట్లా యూత్కి ఉద్యోగం తీసుకురాగలం, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే అది ఆయన ఆలోచన. అట్లానే ఆయన 25 సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆయన ఆలోచించి దాని అభివృద్ధి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు సైబరాబాద్ లాగా పిలుస్తారు. అది ఎందుకంటారు? అది ఐటీ డెవలప్మెంట్ సిటీగా అయినందుకు. పవన్ కళ్యాణ్ తన యాత్ర పునఃప్రారంభించిన మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతలంతా వెళ్లి పవన్ ను కలిశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మచిలీపట్నంలో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అది పూర్తయిన వెంటనే తెలుగుదేశం నేతల బృందం పవన్ ను కలిశారు. టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బోడే ప్రసాద్, కమ్మరి విఠలరావు, బూరగడ్డ వేదవ్యాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, రావి వెంకటేశ్వరరావు తదితరులు కలిసికట్టుగా వెళ్లి పవన్ ను కలిశారు. సొంత పార్టీ అధినేతతో భేటీ అయినట్లుగా టీడీపీ నేతలు తమ నేతను కలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన క్యాడర్ హ్యాపీగా ఫీల్ ప్రాముఖ్యత ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాపు కులంతో అధికారంలోకి రాలేమన్నారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. కాపులు అన్ని కులాల వారిని కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యత గురించి అందరం కృషి చేయాలన్నారు. మచిలీపట్నం జనసేన పార్టీ కార్యకర్తలతో పవన్ మాట్లాడారు. పార్టీ పెట్టిన వెంటనే తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదన్న పవన్ కళ్యాణ్, అభివృద్ధి జరగాలంటే కులాలు, మతాలకు అతీతంగా జరగాలన్నారు. వైసీపీ ఐసీయూలో ఉందన్నారు. అది ఓడిపోయే పార్టీ అని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీపట్నం తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్న పవన్ కళ్యాణ్, కులాల ఐక్యత గురించి అందరూ కలిసి పనిచేయాలన్నారు. జనసేన ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని తెలిపారు. తాను కులాలను వెతుక్కుని పనిచేయనని అన్నారు. 4 ఎన్నికల్లో కష్టపడితేనే బీఎస్సీ అధికారంలోకి వచ్చిందని, మనం కూడా కష్టపడితే అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమి కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ తరఫున, నా తరఫు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్కే గారికి, బండ్రెడ్డి రాము గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ
నేను అవనిగడ్డలో జరిగిన సభకి 3 కిలోమీటర్లు ముందే మన మద్దతుదారుల్ని, జన సైనికుల్ని, చాలామంది వీర మహిళల్ని ఆపేశారని చెప్తా ఉంటే నాకు ఒకటే గుర్తొచ్చింది. రాహువు పట్టిన పొట్టకు సెకండ్ అఖండమైన లోక బాంధవుడు లేకుండా పోతాడు. మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటితో తల కింద అయిపోతుంది. కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుంది. ధనుజులోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుంది. 150 మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈ రోజున 6,66,000 పైచిలుకు క్రియాశీలక సభ్యులు ఈ ఎదుగుదలను ఆపగలిగారు. మనం ఎదగాలి అని అనుకున్నప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు. 3 కిలోమీటర్లు ముందే ఆపారంటే మన శక్తి, మన సమర్థత, మన ఎదుగుదల తెలియజేస్తుంది తప్పది మన ఓటమి కాదు. ముఖ్యంగా బందర్ నేను వచ్చినప్పుడు వచ్చింది చాలా తక్కువ, కానీ నన్ను చాలా ప్రభావితం చేసిన నేల ఒకటి పింగళి వెంకయ్య గారు, ఇంకొకరు సినిమా మూల పురుషుడు, తెలుగు చిత్ర సినిమాకి మూల పురుషుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎట్లాగే పని భారతదేశం అంతా చెప్పుకుంటుందో తెలుగు చిత్రానికి మొట్టమొదటి పితామహుడు మన రఘుపతి వెంకయ్యనాయుడు గారు. వీరు కాకుండా నాకు ఒక తాత్వికుడిగా నా జీవితాన్ని, ఆలోచన విధానాన్ని మార్చిన వాడు ఉప్పులూరి గోపాల్. నంద్యాలలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతిపితకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు. భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా నంద్యాల గాంధీ చౌక్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల గాంధీ చౌక్ ఉన్నటువంటి విగ్రహానికి నంద్యాల జనసేన పార్టీ తరఫున పూలమాలలు వేసి నివాళి అర్పించడం జరిగింది. ఆయన చూపించిన మార్గాలు, సత్యం, శాంతి ఇటువంటి అన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని నంద్యాల పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీజీ 154వ జయంతిని పురస్కరించుకొని సోమవారం నాడు భారతదేశానికి స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన మహాత్మా గాంధీజీ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మబ్బున్నీసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ నాయకులు గన్ని కరీంలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మబ్బున్నీసాలు మీడియాతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని, ఆయన అహింస పరమ ధర్మః అనే ఆయుధంతో బ్రిటిష్ పాలనను ప్రారదోలిన మహానేత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని కొనియాడారు. అదేవిధంగా మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం అవినీతికి తావు లేకుండా సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు నీతివంతమైన పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇక మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయనకు ఏనాడు కులభావన రాలేదు, మత ప్రస్తావన రాలేదు. కేవలం ఆయన ఏదైనా ఆశించాడంటే అందరికీ సమానమైన స్వాతంత్రం కావాలి, అందరూ బాగుండాలి, అందరి యోగక్షేమాలు బాగుండాలని చెప్పి కోరుకొని మన కోసము ఆయన ఎన్నో సత్యాగ్రహాలు అయితేనేమి, ఎన్నో దీక్షలు అయితేనేమి, భారతదేశం మొత్తము ఆయన తిరగడం అయితేనేమి, ఆ వయసులో కూడా కేవలం ఒక దడ్డుకర్రతో ఆయన తిరిగి ఆయన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన తీరు ఎన్నో దేశాలకు మార్గదర్శనమైంది. వ్యక్తి మన మహాత్మా గారు కాబట్టి మనం మహాత్ముల్ని ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక రకంగా మనం ప్రతిరోజు ఆయన గురించి
ఆయన జీవితంలో అనుసరించిన విధానాల గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎంతైనా ఉన్నది. ఇకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం ఏ రకంగా అయితే మహాత్మా గాంధీ కోరుకున్నాడో ఆ రకంగా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చి లాభాపేక్ష రహితంగా అవినీతికి తావు లేకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఉన్నాడని చెప్పి మనకందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ డివిజన్ చేసేసి ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క చిన్న సచివాలయం ఏర్పాటు చేసేసి గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి ఊర్లో చేసేసి మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని అలాగే ఏమాత్రం లంచాలకు రాజమండ్రి పట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక చిన్న అబ్బాయి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నారా చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేయించి అమితానందం పొందుతున్నాడంటూ ఆరోపిస్తూ ఆ బిడ్డోడు వైసీపీ నేతలకు దిమ్మ తిరిగేలా స్పీచ్ అదరకొట్టాడు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.